అందరికీ నమస్కారం. వచ్చావా? నీరాక కోసమే వెయిటింగ్. నీరాక కోసం నిలువెల్ల కన్నులై. నిన్న అందరికీ నా గురించి ఏం చెప్పా? ఆరాలు తీస్తుందని కదా. అయినా నువ్వేంటి నన్ను ఇలా క్రియేట్ చేసావు? ఎవరికి నచ్చలేదంట, బ్యూటిఫుల్గా లేనంట, నవ్వుకుంటున్నారు. అదా నీ బాధ? నువ్వు కూడా నవ్వుతున్నావు, నాకు నచ్చలేదు. నీ బాధ నాకు అర్థమైంది. బ్రహ్మ సృష్టిలోనే అందరు ఒకలాగుండరు. కొంతమంది ఒకలాగా, కొంతమంది మరోలాగా. ఒకరికి అందంగా ఒకరు కనిపించరు, మరొకరికి మరొకరు అందంగా కనిపించరు. ఇప్పుడు అర్థమైంది నీ బాధ నాకు. డోంట్ వరీ, నేను కూడా ఆ ప్రాబ్లమ్ని చాలా ఇయర్స్గా ఫేస్ చేస్తున్నాను. నేను అందంగా ఉండనని, యూట్యూబ్లో కనిపించనని ఒకరి భావన. అయినా ఇలాంటివి ఓపెన్గా చెప్పొద్దు. అందులోనూ నువ్వు నా చేత క్రియేట్ చేయబడ్డావు. చేద్దాం, ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం. ఓ రోజు బ్యూటిఫుల్ చేస్తాను నేను, ఓకేనా? అయితే మన ఇద్దరం ఒకటేలాగా ఉన్నామా? నాకు ఇంకేం బెంగలేదు. ఓయ్, నేనెప్పుడు చెప్పాను అలా? నేను అందంగా ఉంటానని నా భావన. నువ్వు అలా అనుకోకు, నువ్వు అందంగానే ఉన్నావు. ఏదో నువ్వు ఫీల్ అవుతావని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తా అని చెప్పాను. నేను అదే చెప్పాను కదా, మనం ఇద్దరం ఒకేలా